హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విజయ్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ వీడియోలో చాలా మంది స్కిప్ చేసే స్టెప్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి ఫేస్ టోనర్. అసలు ఫేస్ టోనర్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ ఫేస్ టోనర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫేస్ టోనర్ అంటే ఫేస్ వాష్ తర్వాత యూజ్ చేసే లిక్విడ్ ప్రొడక్ట్. ఇది స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ ని రీస్టోర్ చేస్తుంది, లెఫ్ట్ ఓవర్ డర్ట్ అండ్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది. ఇది నెక్స్ట్ స్కిన్ కేర్ స్టెప్ కి స్కిన్ ని రెడీ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే టోనర్ ఈజ్ ఈక్వల్ టు స్కిన్ ని కామ్ ప్లస్ క్లీన్ ప్లస్ ప్రిపేర్ చేసే ప్రొడక్ట్. మైత్ బ్రేకింగ్ గురించి తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు టోనర్ అంటే ఆల్కహాల్ అని, కానీ అది ఒక మైత్. చాలా మంది అనుకుంటారు టోనర్ అంటే ఆల్కహాల్ అని, టోనర్ ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, టోనర్ అనేది ఆప్షనల్ స్టెప్ అని. ఇవన్నీ రాంగ్. ఇప్పుడు వచ్చే టోనర్స్ అన్ని ఆల్కహాల్ ఫ్రీ టోనర్స్. సో డ్రై స్కిన్ వాళ్ళకి మరియు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా టోనర్స్ ఉంటాయి. కరెక్ట్ టోనర్స్ యూజ్ చేస్తే స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. టోనర్స్ అంటే ఆల్కహాల్ ఉంటుంది, ఇది స్కిన్ ని డ్యామేజ్ చేస్తుందని చాలా మంది అనుకుంటారు. సో రియాలిటీకి వస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే టోనర్స్ అన్ని చాలా వరకు ఆల్కహాల్ ఫ్రీ టోనర్స్. సో స్కిన్ కి ఇది సేఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి టోనర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది పోర్స్ అపియర్స్ ని రెడ్యూస్ చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ అవడానికి హెల్ప్ చేస్తుంది, హైడ్రేషన్ ని బూస్ట్ చేస్తుంది, యాక్ని ఛాన్సెస్ తగ్గుతాయి, మేకప్ స్మూత్ గా అప్లై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తే స్కిన్ ఫ్రెష్ గా మరియు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టోనర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. టోనర్స్ వచ్చేసి 4 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రేటింగ్ టోనర్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ కంట్రోలింగ్ లేదా యాక్ని టోనర్, థర్డ్ వన్ వచ్చేసి స్మూతింగ్ టోనర్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్ఫ్లోయేటింగ్ టోనర్. ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రేటింగ్ టోనర్. ఈ టోనర్ వచ్చేసి డ్రై స్కిన్ కి మరియు డిహైడ్రేటింగ్ స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైలురానిక్ యాసిడ్, రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ అని మిక్స్ అయి ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్ కంట్రోల్ టోనర్ లేదా యాక్ని టోనర్. ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ కి మరియు యాక్ని ప్రో స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్సిలిక్ యాసిడ్, టీ ట్రీ, నియాసినమైడ్. థర్డ్ వన్ వచ్చేసి స్మూతింగ్ టోనర్. ఇది వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ కి మరియు ఇరిటేషన్, రెడ్నెస్ రాకుండా స్కిన్ కి హెల్ప్ చేస్తుంది. దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా, క్యామమైల్, సెంటెల్లా. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్ఫోలియేటింగ్ టోనర్. ఇది వచ్చేసి డల్ స్కిన్ కి మరియు క్లాగ్ పోర్స్ కి మంచిగా సెట్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి AHA మరియు BHA. AHA అంటే ఆల్ఫా హైడ్రాక్సిక్ యాసిడ్. ఇది వాటర్ సాల్యుబుల్ యాసిడ్. ఇది వచ్చేసి స్కిన్ సర్ఫేస్ మీద వర్క్ చేస్తుంది. AHA ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది, డల్ స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది. ఇది స్కిన్ టెక్స్చర్ ని స్మూత్ చేస్తుంది, ఫైన్ లైన్స్ అపియర్స్ ని తగ్గిస్తుంది. AHA ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందాం. డల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి, అన్ఈవెన్ స్ట్రక్చర్ కి మరియు పిగ్మెంటేషన్ కి ఇది మంచిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ BHA అంటే ఏంటో తెలుసుకుందాం. BHA అంటే బీటా హైడ్రాక్సిక్ యాసిడ్. ఇది ఆయిల్ సాల్యుబుల్ యాసిడ్. ఇది వచ్చేసి పోర్స్ లోపల వర్క్ చేస్తుంది. BHA వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది, పోర్స్ ని అన్క్లాక్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ ని, వైట్ హెడ్స్ ని రెడ్యూస్ చేస్తుంది, యాక్ని ని కంట్రోల్ చేస్తుంది. BHA ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఇది ఆయిల్ స్కిన్ కి మరియు యాక్ని ప్రో స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ కి మరియు వైట్ హెడ్స్ కి కూడా మంచిగా సెట్ అవుతుంది. టోనర్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇది క్లీన్ హ్యాండ్స్ మీద 2-3 డ్రాప్స్ తీసుకొని జెంట్లీ పార్ట్ అండ్ ఫేస్. ఇది సెన్సిటివ్ స్కిన్ కి మరియు డ్రై స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది కాటన్ ప్యాడ్ లో టోనర్ తీసేసుకుని లైట్ గా స్వైప్ చేయాలి. ఇది ఆయిల్ స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది, కానీ హార్డ్ గా రబ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి టోనర్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇది ఫేస్ వాష్ తర్వాత మార్నింగ్ టైం మరియు నైట్ టైం డైలీ యూజ్ చేయొచ్చు. టోనర్ లో కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. ఆల్కహాల్ టోనర్స్ అనేవి డైలీ యూజ్ చేయకూడదు, కాటన్ ప్యాడ్ తో హార్ష్ గా రబ్ చేయకూడదు, యాక్ని ఉంటే స్ట్రాంగ్ టోనర్ ఎక్కువగా యూజ్ చేయటం, టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయటం, ఇలాంటి మిస్టేక్స్ చేయటం వల్ల డ్రైనెస్ మరియు ఇరిటేషన్ అనేది వస్తాయి. ఏ స్కిన్ టైప్ కి ఏ టోనర్ సెట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై స్కిన్ కి వచ్చేసి హైడ్రేటింగ్ టోనర్, ఆయిల్ స్కిన్ కి వచ్చేసి లైట్ అండ్ ఆల్కహాల్ ఫ్రీ టోనర్, సెన్సిటివ్ స్కిన్ కి వచ్చేసి స్మూత్ టోనర్, యాక్ని స్కిన్ కి వచ్చేసి సాల్సిలిక్ యాసిడ్ టోనర్ మంచిగా సెట్ అవుతుంది. మేకప్ ముందు టోనర్ యూజ్ చేస్తే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మేకప్ ముందు టోనర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది స్మూత్ గా ఉంటుంది, ఫౌండేషన్ అనేది ప్యాచీగా ఉండదు మరియు లాంగ్ లాస్టింగ్ మేకప్ వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా స్కిన్ కేర్ మరియు మేకప్ క్లాసెస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.